ఇంతకు మునుపు కాలంలో నేను ఒక విషయం చెప్పాను. ఏమని చెప్పాను? ఇంతకు మునుపు ఆయన అగ్ని బాప్తిస్మం గురించి చెప్పాడు. ఏంటి ఆ అగ్ని బాప్తిస్మం అంటే, 3 రోజులు పచ్చి మంచినీళ్ళు ఆహారం తీసుకోకుండా దేవుని సన్నిధిలో కూర్చోవాలి. కూర్చుంటే ఆకాశం నుండి అగ్ని వచ్చి దహిస్తుంది. దహిస్తే అప్పుడు మన శరీరంలో ఉన్న పాపమంతా కాలిపోతుంది. అప్పుడు కాలిపోయిన తర్వాత నెక్స్ట్ పాపం వచ్చి మనల్ని తగిలినా కూడా మనకేం కాదు. పాపం వచ్చి మనల్ని తగిలితే పాపమే కాలిపోతుంది. అంతగా పరిశుద్ధులమైపోతాం. మనం పాపం చేయము, మన దగ్గరికి పాపం రాదు అని చెప్పారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. మారుమనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును. చాల్మా, పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇస్తా అన్నాడు. ఇది ఎక్కడ నెరవేరింది అని అంటే, చాలామంది ఏం చెప్పారంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. 1 నుండి 4 వచనాలు చదువుదాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుక విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చాల్మా, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారట? అన్య భాషలతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చినట్టు కనపడింది? అక్కడ అగ్ని వలె వచ్చినట్టు కనపడింది. కాబట్టి ఇక్కడ అగ్నితో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు కాబట్టి ఇదే అగ్ని బాప్తిస్మము అని అన్నారు. అవునా? ఎంతవరకు పరిశీలిద్దాం. వాళ్ళు మేడగదిలో కూర్చున్నప్పుడు ఎందుకు వారిపైకి అగ్ని దిగినట్టు కనబడింది? కనబడడానికి గల కారణం ఏంటి? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఊరికే రాలేడా? సరే, అగ్నితోనే ఎందుకు వచ్చాడు? వర్షమై రావచ్చు కదా, లేకపోతే ఇంకోటి ఏదైనా రీజన్తో రావచ్చు కదా. అగ్నితోనే ఎందుకు వచ్చాడు అంటే, నిర్గమకాండము 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. మోషే మిద్యాని యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. చాల్మా, యెహోవా దూత ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనాడు కదా. అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైన వ్యక్తి ఎవరు? యెహోవా దూత. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన్నే, ఆ యెహోవా దూతనే యేసు ప్రభుల వారిగా మనము గుర్తించవచ్చు. యూదా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. తర్వాత అదే నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వల్ల లేచెను. చాల్మా, ఇక్కడ యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీదకి వచ్చాడు. వచ్చేప్పుడు ఎలా వచ్చాడు? అగ్ని రూపంలో దిగినట్టు అక్కడ కనపడుతుంది కదా. అదే నిర్గమకాండం 13వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభము వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు పొదలో ప్రత్యక్షమయ్యాడు. 19వ అధ్యాయంలో చూస్తే దేవుడు సీనాయి పర్వతం మీదకి అగ్ని రూపంలో దిగాడు. 13వ అధ్యాయంలో చూస్తే వారిని వెంబడిస్తున్నాడు.
ఇక్కడ అగ్ని దేనికి సూచనగా కనపడుతుందంటే దేవుని సన్నిధికి సూచనగా కనపడుతుంది. యెహోవా దేవుడు సీనాయి పర్వతం మీదికి దిగడాన్ని అప్పుడేమొచ్చింది? మనుషులకు ధర్మశాస్త్రం వచ్చింది. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ధర్మశాస్త్రం మనకు వచ్చింది. ఆ పర్వతం మీదనే 20వ అధ్యాయంలో చూస్తే నిర్గమాకాండంలో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నీ దేవుడైన యెహోవాను నేనే అని 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? సీనాయి పర్వతం దగ్గర ఇచ్చాడు. ఆ కాలంలో సీనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రం వస్తే ఇక్కడ పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు అగ్నిగా దిగడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు కొత్త నిబంధన సంఘం అన్నది స్టార్ట్ అవుతుంది. అక్కడ ధర్మశాస్త్రం స్టార్ట్ అయ్యింది, ఇక్కడ కొత్త నిబంధన సంఘం స్టార్ట్ అవుతుంది. కొత్త నిబంధన సంఘం స్టార్ట్ అయ్యేటప్పుడు అగ్నిలా దిగడానికి గల కారణం ఏంటంటే వాళ్ళను దర్శించింది, పరిశుద్ధాత్మ దేవునిగా దిగింది, అక్కడ దేవుని సన్నిధి ఉంది అని గుర్తుపట్టడానికి. అక్కడ అగ్ని దిగిందంటే అర్థం ఏంటంటే అక్కడ దేవుడున్నాడు. వాళ్ళు గట్టిగా అరుస్తున్నారు, భాషలతో మాట్లాడుతున్నారు, పెద్ద శబ్దం వినపడింది. ఏం జరుగుతుంది అని వీళ్ళు వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే అది దేవుని సన్నిధి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు అగ్నితో దిగాడు. అది ఇంకో విషయం చూస్తే సొదొమ గొమొర్రాలు ఉన్నాయి. 19వ అధ్యాయంలో చూస్తే ఆదికాండము 23వ వచనము. లోతు సోయారుకు వచ్చినప్పుడు అమ్మా ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్ర మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించు వారినందరినీ నేల మొలకలను నాశనం చేశాను. చాలమా. ఇప్పుడు వారి మీదకి అగ్ని దిగింది కదా. ఎవరి మీదకి? పెంతెకొస్తు పండుగ దినమున అగ్ని దిగింది. ఇప్పుడు వీళ్ళ మీదకి కూడా ఆ ప్రాంతం మీదకి అగ్ని దిగింది. ఎక్కడి నుంచి? దేవుని యొద్ద నుండే. ఆ అగ్ని ఈ అగ్ని రెండు ఒకటే కాదు, అది దేవుని సన్నిధి, ఇది దేవుని ఉగ్రత. లేవియకాండం 10వ అధ్యాయం 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబును అబీహును తమ దుపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. చాల్మా. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుండి వచ్చింది. దేవుని యొద్ద నుండి వచ్చి కిందున్నోళ్ళని ఏం చేసింది? ఆశీర్వదించిందా? భాషలు మాట్లాడేలా చేసిందా? ప్రపంచానికి సువార్త ప్రకటించండి అని చెప్పిందా? ఏం చేసింది? అగ్ని కాల్చి చంపింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. జనులు ఆయాసమును గుర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలోనొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను. చాల్మా. దేవుని మీద సనిగింటే ఏమయ్యింది? అగ్ని వచ్చిందంట. అగ్ని వచ్చి కాల్చిందంట. అవునా? పెంతెకొస్తు పండుగ దినమున అక్కడ వచ్చిన అగ్ని ఇప్పుడు 3 సందర్భాల్లో కనబడిన అగ్ని ఒక్కటా కాదా? పెంతెకొస్తు పండుగ దినమున అగ్ని దిగింది. రెండోది, సొదొమ గొమొర్రాల మీద అగ్ని దిగింది. అన్యాగ్నిని తెచ్చింటే అగ్ని దిగింది. ఇప్పుడు ఇదే సంఖ్యాకాండంలో వాళ్ళకున్నటువంటి శ్రమను బట్టి సనిగింటే అగ్ని దిగింది. వీరిపైన దిగిన అగ్ని, పెంతెకొస్తు పండుగ దినమున దిగిన అగ్ని రెండు ఒకటే కాదా? కాదు. సరే, ఇది కొంచెం పక్కన పెడితే ఇప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయానికి వద్దాం. 7వ వచనం చదువుదాం. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి
సర్ప సంతానమా, ఆ. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు ఆ. మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చాల్మా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు యోహాను గారు ఇక్కడ? ఆ కాంటెక్స్ట్ ఎవరి మధ్యన జరుగుతుంది? పరిసయ్యులతోనూ సద్దూకయులతో కాంటెక్స్ట్ జరుగుతుంది. యోహాను గారు ఎవరితో మాట్లాడుతున్నారంటే పరిసయ్యులు సద్దూకయులతో మాట్లాడుతున్నారు. ఈ యోహాను గారి డ్యూటీ ఏమి అని చూస్తే మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమునుపు, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తకు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి ఆ. దేశంను శపింపకుండునట్లు ఆ. అతడు తండ్రుల హృదయంను పిల్లల తట్టును, ఆ. పిల్లల హృదయంను తండ్రుల తట్టును త్రిప్పును. చాల్మా. ఇక్కడ ఎవరు ఏలియా? నేను నియమింపబడిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ఏలియాను పంపుతాను. ఏలియా వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పుతాడు. వచ్చాడా ఈ ఏలియా? మరి వచ్చాడా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో ఆ, నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడెనో ఆ. అతడే యోహాను. చాలుమా. ఎవరంట ఈ యోహాను? ఆ మార్గాన్ని సిద్ధపరిచేది ఎవరు అంటే యోహాను. అక్కడ ఆయనే ఇంతకు మునుపు అనుకున్నటువంటి ఏలియా అని జీవం కలిగిన దేవుడు మనకి ఇక్కడ చెప్పాడు. అంతేనా? యోహాన్ మలాకీ గ్రంథంలో చూస్తే నియమింపబోవు భయంకరమైన దినం ఒకటి ఉంది. ఆ రోజుటికి తప్పించడానికి నేను ఏలియాను పంపిస్తాను. ఏలియా వచ్చి తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తండ్రుల వైపు తిప్పుతాడు. ఇప్పుడు ఆ ఏలియా ఎవరంటే యోహాను అని వాక్యంలో రాయబడింది. రైట్. వాక్యంలో ఇప్పుడు ఆ యోహాను, ఏలియా అని పేరు పెట్టబడిన యోహాను గారు వచ్చి సద్దూకయులతో పరిసయ్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బుద్ధి చెప్పినోడెవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక. ఇప్పుడే గొడ్డలి ఎక్కడుంది? చెట్ల వేరునుంది. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును, మంచి ఫలాలు ఫలింపని ప్రతి చెట్టును ఏం చేస్తా? నరకబడి అగ్నిలో వేయబడు. నరికి అగ్నిలో వేస్తా. మారు మనసు నిమిత్తం నేను బాప్తిసం ఇచ్చుచున్నాను గాని అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. నెక్స్ట్ వచనాలు. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళంను బాగుగా శుభ్రం చేసి కళ్ళాన్ని బాగు చేస్తాడు. గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. చాలమా. మొట్టమొదటగా మనము పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు అక్కడ దిగిన అగ్ని కిందున్నలకు నష్టం కలిగించే అగ్ని కాదు. ఆ అగ్ని ఏం చేసిందంటే వీరిని సువార్తకు పంపింది. ఆ అగ్ని వీళ్ళకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ అగ్ని దేవుడు మాకు తోడున్నాడని చెప్పింది. అది ఒక అగ్ని. కానీ ఇంకో అగ్ని చూస్తే సొదొమ గొమొర్రాల మీదకి దేవుని యొద్ద నుండి అగ్ని వచ్చింది, అది నాశనం చేసింది. అదే విషయంలో అన్య అగ్నిని తీసుకొచ్చినటువంటి అహరోను కుమారులను దహించి వేసింది. మిశ్రిత జనము అలసి దేవునిపైన సనిగినప్పుడు అదే అగ్ని వారిని కాల్చింది. ఇక్కడ 2 రకాల అగ్ని కనపడుతున్నాయి. ఒకటి దేవుని సన్నిధిని చూపించే అగ్ని, రెండోది దేవుని ఉగ్రతను చూపించే అగ్ని కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివేటప్పుడు దేవుడు అంటాడు, గొడ్డలి చెట్ల వేరునుంది, నరికి అగ్నిలో వేయబడును. దేవుని చేట
చేతిలో ఉంది, చెరుగుతాడు, విత్తనాలను తీసుకుంటాడు, కొట్టులో పోస్తాడు, పొట్టును ఏం చేస్తాడంటే పక్కకొచ్చిన పొట్టును కాల్చి వేస్తాడు. ఇక్కడ కనబడే అగ్ని, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కనబడే అగ్ని ఇప్పుడు పెంతెకొస్తు పండుగ దినాన కనబడే అగ్నిలా కనపడుతుందా? మీకు ఉగ్రతకు సంబంధించిన అగ్నిలా కనపడుతుందా? ఇప్పుడు మీరు చదివారు కదా, నరుకుతా, కాల్చేస్తా. ఇక్కడ నేను మీకు ఆశీర్వాదం ఇస్తా, మీకు తోడుంటా అన్నట్టుందా అంటున్నా. ఈ సందర్భం చూస్తే అగ్ని శ్రమలకు గుర్తుగా కూడా కనపడుతుంది. అలా 7 రకాలుగా అగ్ని గురించి నేను ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశా అగ్ని బాప్తిజం గురించి చెప్పేటప్పుడు. ఇక్కడ ఉన్న అగ్ని దేన్ని సూచిస్తుంది అంటున్నా? ఉగ్రతను సూచిస్తుందా? పెంతెకొస్తు పండుగ దిగినటువంటి ఆశీర్వాదాన్ని సూచిస్తుందా అని అడుగుతున్నా. ఉగ్రతను మీరే చెప్పారు కదా, ఇప్పుడు ఆడ చదివినప్పుడు అర్థమవుతుంది కదా అని అంటున్నా. ఇది ఆగస్టు 10వ తారీఖున క్రీస్తు శకం 70వ తారీఖున ఇది నెరవేరింది. క్రీస్తు శకం 70 ఆగస్టు 10వ తారీఖున ఏదైతే చెప్పబడిందో ఈ అగ్ని వారిని దహించడం నెరవేరింది. రోమా సామ్రాజ్యం వాళ్ళు వచ్చి యెరూషలేము చుట్టూ గట్టు కట్టి ఏం చేస్తారంటే ఆ ప్రాంతాన్నంతా అగ్నితో కాలుస్తారు. కాల్చినప్పుడు ఇది నెరవేరింది. దేవుని మాట. ఇప్పుడు పరిశీల ఆలోచన ఏంది అంటే, మేం పర్ఫెక్ట్ అబ్బా, మాలో పాపం లేదు, మమ్మల్ని మించినోళ్ళు లేడు, మేము కావాలంటే వారానికి 2 రోజులు ఉపాసం ఉంటాం, ఉప్పు పప్పులో కూడా దశంభాగం ఇస్తాం మేము. మీరు ఇస్తారా? ఎవరైనా ఉప్పులో దశంభాగం ఎంతమంది ఇచ్చినారు? సంతకెళ్ళి కొత్తిమీర తెచ్చుకున్నారు, దీంట్లో 10% అని సుంచి పెట్టిన వాళ్ళు ఎవరు? కానీ వాళ్ళు ఇస్తారు. అంత పర్ఫెక్ట్గా బ్రతికేటోళ్ళు అక్కడికి వస్తే ఇప్పుడు యోహాన్ గారు అంటున్నారు, మీరు పర్ఫెక్ట్ అనుకుంటున్నారు కదా, పాపాలు ఒప్పుకోవడం, ఈడ పాపాలు ఒప్పుకునే సమయంలో మీరెందుకు వచ్చినారని అడుగుతున్నాడు. సర్ప సంతానమా అని గట్టిగా వారిని తిడుతూ అంటున్న సందర్భం. ఈ సందర్భంలో మీరు అబ్రహాము మాకు తండ్రి అనుకుంటున్నాడేమో, రాళ్ళ వలన పిల్లలు పుట్టించగలడు అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో వారిని కోపంగా గద్దిస్తున్న సందర్భం. గొడ్డలుంది, అడుగున పెట్టాడు, జాగ్రత్త, మీరు ఫలిస్తీరా సరిపాయా, లేకపోతే కాల్చి పడేస్తా అని చెబుతున్న సందర్భం కదా ఇది. దీన్ని ఇప్పుడు మనం పెంతెకొస్తు పండగ అప్లై చేద్దాం అంటున్నా. సెట్ అవుతుందా అని ఆలోచించండి అంటున్నా. ఇక్కడున్న సందర్భం వేరు, అక్కడున్న సందర్భం వేరు. అక్కడ దిగిన అగ్ని వారికి బలాన్ని ఇచ్చింది, అక్కడ దిగిన అగ్ని వాళ్ళను పరిచర్యకు సాగనంపింది, అక్కడ దిగిన అగ్ని నేను మీకు తోడున్నానని చెప్పింది. ఈ అగ్ని అలాంటిది అంటున్నా. ఇక్కడ అగ్ని బాప్తిస్మం అన్న చోట ఆ అగ్ని మీకు తోడుంటానని చెబుతుందా? ఆ సెన్స్లో ఆ సందర్భము రాయబడలేదు. కాబట్టి ఆలోచిస్తే ఇక్కడ ఉగ్రతకు సంబంధించింది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ కాలంలో వాళ్లకు ఉగ్రతకు సంబంధించి క్రీస్తు శకం 70వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున ఇది జరిగితే మనకు కూడా ఉంది. ఒకానొక రోజు మనము కూడా పరిసయ్యుల్లాగా దేవుణ్ణి నమ్మకుండా బ్రతికితే ఒకానొక రోజు మనకు కూడా దాన్ని దాచిపెట్టాడు. ఒకానొక రోజు ఉంది, అది మనకు ఉగ్రతను తెచ్చే రోజు. ఆ ఉగ్రతను తెచ్చే రోజును దేవుడు ఏమన్నాడంటే అగ్ని బాప్తిస్మము అన్నాడు. బాప్టిజము అంటే అర్థము ముంచుట, కడుగుట, రుద్దుట, తోముట, బండకేసి గుద్దుట. ఈ పదాలు ఇక్కడ సరిపోవు. బాప్టిజం అంటే ముంచుట మాత్రమే. ఇక్కడ అలానే తీసుకోవాలి. అగ్ని బాప్తిసం అంటే అగ్నిలో ముంచుట అని అర్థము. అగ్నిలో కడుగుతా, అగ్నిలో రుద్దుతా అన్న పదాలు ఇక్కడ సింక్ అవ్వవు, సెట్ అవ్వవు. అగ్నిలో ముంచుట అంటే ఉగ్రతలో ముంచుట అని అర్థం.
ఇక్కడున్న సందర్భాన్ని బట్టి, అంతే తప్ప ఇది ఆశీర్వాదం కాదు. ప్రభువా నన్ను అగ్నిబాప్తిసంతో నింపు నాయనా అని కోరదగింది కాదు ఇది, అది కోరుకోవలసినది కాదు. కాబట్టి నేను చెప్పిన మాటల్ని మళ్ళీ మీరు పరిశీలించండి, పరీక్షించండి, ఆలోచించండి, పరిశీలిద్దాం, పరీక్షిద్దాం. కాబట్టి ఎవరో గొప్ప వ్యక్తులు చెప్పారండి, పెద్ద పెద్దోళ్ళు చెప్పారండి, కాబట్టి ఇది ఆశీర్వాదం అనుకుంటే తప్పు. ఇది ఆశీర్వాదం కాదు, ఇది కోరతగినది కాదు. కాబట్టి ఇలాంటి దినము దేవుడు మనకు ఒక రోజు నియమించినాడు, ఆ దినంలోకి మనం వెళ్ళకూడదు.